OG ఓజీ మూవీ అయితే సంచలనం క్రియేట్ చేస్తూ ఉంది. కలెక్షన్స్ పరంగా కానీ అండ్ బిజినెస్ పరంగా కానీ అండ్ ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత మనీ గ్రాస్ చేసింది, ఎంత కలెక్షన్ని గ్రాస్ చేసింది, అసలు ఎంత కలెక్ట్ చేసింది అనే దాని గురించి అండ్ అలాగే సో ప్రభాస్ గారి 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఎక్కడ మిస్ అవ్వకండి. అలాగే వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు. అంటే ఈరోజు ప్రభాస్ గారు పుట్టినరోజు సందర్భంగా సో 2 మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఓజీ కలెక్షన్స్ ఎంత వచ్చాయని ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసి ఫర్ ది ఫస్ట్ టైం అయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే మన ఓల్డ్ ఛానల్ పోయింది, ఈ ఫేస్ ఎక్కడైనా సో వేరే ఛానల్ సినీ వ్యూ ఇంకో ఛానల్ ఉంటుంది, అది పోయింది అనమాట. అందుకని కొత్తగా మళ్ళీ క్రియేట్ చేశాను. దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పవన్ కళ్యాణ్ గారి అప్డేట్ వచ్చేసరికి ఓజీ కలెక్షన్స్ అయితే దుమ్ము దులిపేస్తుంది అనమాట. ఎక్కడ చూసినా కానీ నైజాం, సీడెడ్, కోస్టల్ ఆంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కర్ణాటక అన్ని చోట్ల కూడా దుమ్ము దులిపేస్తుంది అనమాట. కలెక్షన్స్ పరంగా యూఎస్ఏలో అండ్ నార్త్ అమెరికాలో, కెనడా, స్విట్జర్లాండ్లో ప్రతి చోట కానీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్తో బయటికి దూసుకెళ్ళిపోతుంది అనమాట. పవన్ కళ్యాణ్ కెరీర్ ది బెస్ట్ మూవీ. అలాగే 2025లో సో ఇయర్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ మూవీ, అలాగే సక్సెస్ మూవీ ఏదైనా ఉందంటే అది ఓజీ మూవీ అని చెప్పుకోవాలన్నమాట. సో ఎలాంటి సో నిష్పక్షపాతంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటైతే నాకైతే చాలా బాగా నచ్చింది. కలెక్షన్స్ అయితే ఇప్పటికీ సో వరల్డ్ వైడ్గా 355 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. గుర్తుపెట్టుకోండి. నిన్న ఒక బ్రో అడిగారు ఎంత కలెక్షన్స్ చెప్పడంటే కలెక్షన్స్ చెప్పడం నాకు నచ్చట్లేదు అనమాట. అందుకని సో కలెక్షన్స్ చెప్పకూడదు అనే ఫీలింగ్తో నేను జస్ట్ నెంబర్స్ని ఇలా వచ్చిందని చెప్తున్నాను. కానీ సో ఓవరాల్గా కలెక్షన్స్ అయితే ఇదేనంటే 350 కోట్ల గ్రాస్ని అయితే దాటింది ఇప్పటికీ. స్టిల్ ఈ రోజు వరకు కూడా నేను చేసే ఈ రోజు 31వ రోజు. సో 31వ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అది ఈవినింగ్ అవుతుంది. అది ఫుల్ డీటెయిల్స్ అయితే సీడెడ్ మొత్తం ఎలా కలెక్షన్స్ వచ్చాయి సో రేపు మార్నింగ్ అయితే సో చెప్తాను అనమాట. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సో ప్రభాస్ గారికి బర్త్డే సందర్భంగా స్పిరిట్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఎక్కడెక్కడ సో మెయిన్ లొకేషన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని మూవీ సో ఏది షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మనకి మేజర్గా సో షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి అంటే 2026 ఫిబ్రవరిలో ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఫిబ్రవరి నుంచి సో మేజర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ షెడ్యూల్స్ ప్లాన్ చేశారంటే ముంబైలో అండ్ మెక్సికోలో అండ్ థాయిలాండ్ అండ్ ఇండోనేషియా. ప్రభాస్ అయితే అక్కడక్కడ ఆ ఏరియాస్లో షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారని మేజర్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. మామూలుగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీని ఎలాగ డిజైన్ చేశాడు, అసలు ఎలాంటి ఆయన ఊహల్లో ఆయన ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది మనందరికీ తెలిసే ఉంటుంది. యానిమల్, అర్జున్ రెడ్డి సో ఇలాంటి మూవీస్ అన్నీ మీరు ఎలా సో మాస్ ఇంపీరియర్గా ఉంటే అసలు ఒక రౌడీ బాయ్ ఎలా కనిపిస్తారు సేమ్ అదే విధంగా అలాంటి ఇంపాక్ట్ అయితే చూడబోతుంది. బట్ కాకపోతే ఇప్పుడు కొత్త జోనర్ని అయితే టచ్ చేయబోతున్నారు అనమాట స్పిరిట్ మూవీని. సో జాలాకి కాప్ అంటే పోలీస్ గెటప్లో మన ప్రభాస్ గారు కనిపించబోతున్నారు అనమాట. అండ్ చూడాలి మరి జనవరి 26 ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారని మేజర్ షూటింగ్స్ అయితే ఇక్కడ చేస్తే షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ మేజర్ షూటింగ్స్ అంటే మెయిన్ సెన్స్ ఉంటాయి, మెయిన్ పార్ట్స్ ఉంటాయి కదా. సో వాటిని అన్నింటిలో కూడా మనం ఈ ఏరియాస్లో అంటే మళ్ళీ గుర్తుపెట్టి ముంబై, మెక్సికో అండ్ థాయిలాండ్ అండ్ ఇండోనేషియాలో అయితే ఈ యొక్క 4 సిటీస్లో అయితే మేజర్ షూటింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారని రీసెంట్గా మనకు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా. అండ్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బర్త్డేగా నిన్నే రిలీజ్ చేశారు ఫౌజీ హను గారు అయితే. సో ఒక పోస్టర్ 2 పోస్టర్ని అయితే రిలీజ్ చేశారనమాట. ఆ పోస్టర్స్ మీద చాలా బాగా మంచి సో ఇదైతే ఉందనమాట, మంచి సెన్స్ అయితే ఉంది. ఆ పోస్టర్స్ మీరు బాగా గమనించి ఉంటే 1935 అనే సెన్స్ ఉంటుంది కదా. సో దాన్ని అయితే చాలామంది గూగుల్లో రీసెర్చ్ చేస్తున్నారనమాట. ఆ రీసెర్చ్ చేయడం వల్ల సో చాలామంది అది గూగుల్ కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉందన్నమాట. సో చూడాలి మరి ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించిందో, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా మేబీ సో రాజా సాబ్ ట్రైలర్ కానీ సో అంటే ఏదైనా సాంగ్స్ అని రిలీజ్ చేస్తాం అనుకున్నా కానీ రాజా సాబ్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో మరి చూద్దాం అప్డేట్ ఏమైనా వస్తుందా రాదా అనేది ఈగర్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. 10 వరకు అయితే వెయిట్ చేస్తే సో అప్పుడు ఇంకొక వీడియో పెడదాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మేజర్ 3 అప్డేట్స్ అయితే. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అనమాట. ఈ వీడియో అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.